ఈ వీడియోలో వచ్చేసి మనం స్టేట్మెంట్స్ అయితే చూద్దాం. ఇఫ్ ఎల్స్ ఆర్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనమాట. ఇవి మనకి సి లాంగ్వేజ్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఏదైనా కండిషన్ రాయాలన్నా కండిషన్ బట్టి మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకు ఎక్కువగా ఇఫ్ స్టేట్మెంట్స్ అయితే యూజ్ చేస్తుంటారు అనమాట. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాయాలంటే మీరు ఖచ్చితంగా ఇఫ్ స్టేట్మెంట్స్ అయితే యూజ్ చేయకుండా రాయలేరు. ఎందుకంటే మనం రెండు వేరియబుల్స్ ని లేదా రెండు వాల్యూస్ మధ్య ఉన్న ఇప్పుడు దాంట్లో ఎంత వాల్యూ ఉంది, దీంట్లో ఎంత వాల్యూ ఉంది అని తెలుసుకోవాలంటే మనం ఎక్కువ కండిషన్ యూజ్ చేస్తాం అనమాట. లైక్ లెస్ దెన్ కావచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు. సో ఇవన్నీ కూడా మనకి కండిషన్స్ కిందకి వస్తాయి అనమాట. కండిషన్స్ ని బట్టి మనం అయితే స్టేట్మెంట్స్ అయితే మనం చేయొచ్చు అనమాట. అది ఎలాగనే చూద్దాం. తీసుకొని బ్రాకెట్స్ లో కండిషన్ రాస్తాను అనమాట. కండిషన్ ఎలాగంటే ఏ లెస్ దెన్ బి అంటే ఇప్పుడు ఏ లో ఒక వాల్యూ ఉంది, బి లో ఒక వాల్యూ ఉంది అనమాట. అది కండిషన్ ఇక్కడైతే ఉంటది అనమాట. ఆ కండిషన్ గనక ట్రూ అయినట్టయితే ఈ కర్లీ బ్రాకెట్స్ లో మనం ఏ కోడ్ రాస్తామో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ అనేది మనకి అది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఎల్స్ లో మనకి దానికి తగ్గట్టుగా ఇంకో దాన్ని అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఎల్స్ లోకి ఎప్పుడు వెళ్తుందంటే ప్రోగ్రామ్ మనకి ఇఫ్ అన్నది ఫాల్స్ అయితే, అదే ఇఫ్ అన్నది ట్రూ అయితే మనకి ఎల్స్ అన్నది అసలు వర్క్ అవుతుంది అనమాట. డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇఫ్ అనేది మనం ఎప్పుడైనా సరే లోవర్ కేస్ లోనే రాయాలన్నమాట. మనం అప్పర్ కేస్ లో అయితే రాయకూడదు. ఇఫ్ అనేది స్మాల్ లెటర్స్ లోనే రాస్తేనే మనకైతే వర్క్ అవుతుంది. ఇఫ్ లో ఉన్న కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఎల్స్ అనేది వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇది కానీ ట్రూ అయింది అనుకోండి, ప్రోగ్రామ్ ఇక్కడ దాకా రన్ అయిపోయి ఎల్స్ దాటేస్తుంది అనమాట. ఎల్స్ లో ఉన్నది వర్క్ అవ్వదు. మీరు ఇక్కడ చూసుకుంటే ఇఫ్ కి కండిషన్ ఉంది కానీ ఎల్స్ కి ఎటువంటి కండిషన్ అయితే ఉండదు అనమాట. ఇఫ్ లో మన కండిషన్ రాస్తాం, ఆ కండిషన్ మనకి సాటిస్ఫై అయిందా లేదన్న దాన్ని బట్టి మనకి ఇఫ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా ఎల్స్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఈ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం అన్నది 20 అనుకోండి ఫ్రెండ్స్. టైం అన్నది 20 అయింది. ఇప్పుడు ఇఫ్ టైం లెస్ దెన్ 18 ప్రింట్ గుడ్ డే ఎల్స్ ప్రింట్ గుడ్ ఈవినింగ్. సో మనకేమొస్తుంది, గుడ్ ఈవినింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు టైం అన్న 20 కంటే తక్కువగా అనుకుంటే గుడ్ డే అని ప్రింట్ చేయమనం. కానీ టైం 20 కదా అయ్యింది, 18 కంటే ఎక్కువ ఉంది కదా, కాబట్టి గుడ్ ఈవినింగ్ అనేది ప్రింట్ చేసేసింది అనమాట. అట్లాగా ఇది కండిషన్ మనకి ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ లో ఉన్నది ప్రింట్ అయిపోయింది. అంటే ఇఫ్ కి కండిషనే ఉంటుంది, ఎల్స్ కి ఎటువంటి కండిషన్ ఉండదు. డైరెక్ట్ గా ఎల్స్ లో ఉన్నది ప్రింట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. ఇది చూడండి, ఇది వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ లో రెండు కండిషన్స్ అయితే ఉంటాయి. ఇఫ్ కి వచ్చేసి ఒక కండిషన్ ఉంటుంది, అలాగే ఎల్స్ ఇఫ్ కి ఒక కండిషన్ ఉంటుంది. లాస్ట్ డిఫాల్ట్ గా ఎల్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు కండిషన్ 1 అని రాస్తాము, అది మనకి చెక్ చేస్తుంది. ట్రూ అయింది అనుకోండి, సో ఇక్కడ వరకు మనకి అయిపోతుంది. అదే ఫాల్స్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ లోకి వెళ్తుంది. ఎల్స్ ఇఫ్ లో ఇంకో కండిషన్ రాస్తాం, అది చెక్ చేసుకుంటది. అది కూడా ఓకే అయితే ఇక్కడికి ఆగిపోతుంది అనమాట. లేదంటే లాస్ట్ ఎల్స్ అనేది మనకి అన్న ఎల్స్ లో ఉన్నది మనకి కోడ్ అన్నది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఇఫ్ కండిషన్ గనక ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకి కండిషన్ 1 ట్రూ అవ్వాలి. అలాగే ఎల్స్ ఇఫ్ గనక ట్రూ అవ్వాలంటే కండిషన్ 1 ఫాల్స్ అయితే ఇది ట్రూ అయితే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వద్ది. లేదా ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కండిషన్ 1 ఫాల్స్ అవ్వాలి, కండిషన్ 2 ఫాల్స్ అవ్వాలి. అప్పుడు మనకి ఇంకేది ఉండదు, అసలు కండిషనే ఉండదు. కాబట్టి డిఫాల్ట్ గా ఎల్స్ కి ఎటువంటి కండిషన్ ఉండదు కాబట్టి డైరెక్ట్ గా ఎల్స్ లో ప్రింట్ అయిపోద్ది. ఇప్పుడు నేను రెండు వేరియబుల్స్ తీసేసుకున్నాను, ఎక్స్ అండ్ వై ఉంది. ఎక్స్ లో 20 ఉంది, వై లో 18 ఉంది. ఇప్పుడు కండిషన్ ఏంటంటే ఇఫ్ కండిషన్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై అనేది చెప్తున్నాను. 20 అనేది 18 కంటే ఎక్కువ అంటున్నాను. సో మనకి ట్రూవే కదా, ప్రింట్ చేస్తే మనకేం కావాలి, ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ వై అన్నది ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయిందంటే ఈ కండిషన్ ట్రూ అని అర్థం అనమాట. రన్ చేస్తాను, బిల్ రన్ చేస్తే చూడొచ్చు ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ వై అన్నది ప్రింట్ అయింది. అదే ఇప్పుడు నేను లెస్ దెన్ ఇచ్చి ఇప్పుడు బిల్ రన్ క్లిక్ చేస్తే మనకి అసలు ఏం ప్రింట్ కాల, ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ వై అన్నది ప్రింట్ కాల. ఎందుకు ప్రింట్ కాలేదంటే అది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇది ప్రింట్ అవ్వదు. ఇప్పుడు నేను ఇక్కడ ఎల్స్ తీసుకుంటాను. ఈ ఎల్స్ లో వచ్చేసి నేను ఈ ప్రింట్ ఫంక్షన్స్ ఏం కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఎక్స్ ఈస్ నాట్ గ్రేటర్ దెన్ వై అనేది ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి గ్రేటర్ దెన్ పెడతాను. ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ అనేది 15 ఇచ్చాను, వై వాల్యూ 18 అయింది. ఇక్కడ కండిషన్ ఏంది, ఎక్స్ అనేది వై కంటే ఎక్కువ అని అర్థం. కాబట్టి కానీ ఇక్కడ మనకేముంది 15 ఉంది, కానీ 15 18 కంటే ఎక్కువ కాదు కదా. అప్పుడు ఏమవ్వాలంటే మనకి ఇఫ్ లో ఉన్నది మనకి ప్రింట్ అవ్వకుండా ఎల్స్ లో ఉన్నది ప్రింట్ అవ్వాలన్నమాట. ఎక్స్ ఈస్ నాట్ గ్రేటర్ దెన్ వై. ఇప్పుడు నేను దీన్ని బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తాను, చూడొచ్చు ఎక్స్ ఈస్ నాట్ గ్రేటర్ దెన్ వై అనేది ప్రింట్ అయింది. గైస్ ఇప్పుడు వచ్చేసి మనం ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అయితే చూద్దాం. నేను మొత్తం ప్రోగ్రామ్ అయితే చేంజ్ చేశాను. దీనికోసం వచ్చేసి మీరు చూసుకుంటే నేను టైం అని ఒక వేరియబుల్ అయితే తీసుకున్నాను. టైమ్ లో వచ్చేసి నేను 22 అని అయితే స్టోర్ చేశాను అనమాట. ఇఫ్ వచ్చేసి టైం లెస్ దెన్ 10, ఎందుకంటే ఫాల్స్ ఇది. ఎందుకంటే టైం ఇప్పుడు 22 అవుతుంది, ఇది వచ్చి ఫాల్స్ అయిపోద్ది అనమాట. అప్పుడు మనకి ఇది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ ఇఫ్ కండిషన్ చెక్ చేయడానికి వస్తుంది. వచ్చిన తర్వాత టైం అనేది 20 కంటే తక్కువ అంటుంది, కానీ 22 ఉంది కాబట్టి ఇది కూడా ఫాల్స్ అవుతుంది. కాబట్టి మనకి ఎల్స్ అనేది గుడ్ ఈవినింగ్ అనేది ప్రింట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే గుడ్ ఈవినింగ్ అనేది ప్రింట్ అయ్యింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టైం వచ్చేసి 19 పెడతాను. 19 పెట్టి ఇప్పుడు నేను బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తే గుడ్ డే అని వచ్చింది. గుడ్ డే ఎందుకు
వచ్చిందంటే ఇక్కడ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ట్రూ అయింది. ఎల్స్ ఇఫ్ ఎందుకు ట్రూ అయింది అంటే టైం అనేది 20 కంటే తక్కువ ఉంది కాబట్టి మనకి గుడ్ డే అని వచ్చేసింది అనమాట. ఇదనమాట ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్, కండిషన్స్. వీడియో ఎలా అనిపించిందంటే కింద కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.